నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసంలో బెంగాల్కు చెందినటువంటి మిలీ దాస్ గారు రాసినటువంటి కవిత్వాన్ని నేను ఈరోజు చదవడానికి మీ ముందుకు వచ్చాను. మిలీ దాస్ గారు బెంగాల్ కవయిత్రి. ఆవిడ కవితలో ఓ ఎమోషనల్ టచ్ ఉంటుంది. కవిత వినడంతో మన హృదయాన్ని ఎవరో తాకినట్టు బాధతో ఒక ఒక ఫీలింగ్ అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. సో మనం ఇప్పుడు శిరీష వృక్షానికి సంబంధించినటువంటి అంటే యశో రోడ్ల పక్కన ఉన్న శిరీష వృక్షాలని నరికి వేస్తూ ఉంటే వాటికి జీవం ఉంది అని చెబుతూ ఆవిడ రాసినటువంటి కవితని నేను మీకు ఈరోజు వినిపిస్తాను. యశో రోడ్డుకు ఇరువైపులా నిలిచిన నేను మీ అమ్మనే, ఆ శిరీష వృక్షాన్ని నన్ను కాపాడండి. ఇది టైటిల్. ఈ టైటిల్ని మిలీ దాస్ గారు రాసినటువంటి ఈ కవితని నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. నేను మీకు పరిచయమైన ఆ శిరీష వృక్షాన్ని, చరిత్రకు సజీవ సాక్ష్యాన్ని. నా ఒంటిపై కాలం తన తేదీలను చెక్కకపోయినా ప్రతి గాయం దశాబ్దాల చరిత్రను మోస్తూనే ఉంది. నేను మౌనంగా ఉన్నానని, మీ రంపపు దెబ్బలకు నా రక్తం కారదని అనుకుంటున్నారా? వినండి, నా వేర్లలో ఉన్నది రక్తం కాదు, మీ భవిష్యత్తునే ప్రవహిస్తుంది. నన్ను నరికి వేస్తే రోడ్డు విశాలమవుతాయని, నగరం మరింత ప్రకాశవంతమవుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ వినండి, నా వేర్లకే ఈ నేల బలంగా బంధించబడి ఉంది. నా నీడలో ఎన్నో ప్రాణులు సేదతీరుతున్నాయి. నా నరాల్లోనే ఈ భూమి శ్వాస ప్రవహిస్తుంది. మధ్యాహ్నపు ఎండలో నా నీడ కోసం వచ్చిన వారికి, ఊపిరాడక అలమటించిన వారికి నేనే నిశ్శబ్ద ఆశ్రమంగా నిలిచాను. నా ఆకుల్లో నా ప్రాణం దాగి ఉంది. నా ప్రతి కొమ్మపై ఎన్నో చివరి ఆశలు వేలాడుతున్నాయి. నేను ఏ పవిత్ర గ్రంథాన్ని చదవలేదు, కానీ ప్రతిరోజు మానవత్వాన్ని నేర్పుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు రంపాలను పట్టారా? చట్టాల పేరుతో నా వేర్లని పీకివేయాలని చూస్తున్నారా? మీ నీడ మరణానికే చట్టబద్ధత కల్పించేస్తున్నారా? నా దుంగ భయంతో వణుకుతుంది. తల్లిని నరికేస్తే నగరం బతకదని మీకు తెలియదా? నా బాధ నా కోసమే కాదు, మీ గురించి, మీ భూమి గురించి, మనిషి భవిష్యత్తు గురించి. నన్ను నరికి వేస్తే మీరు నాశనం చేస్తున్నది రేపటి నీడను, రేపటి శ్వాసను. నిజమే కదా? ఓ చెట్టును నరికేస్తే మనకి నీడెక్కడ ఉంటుంది? ఎంతసేపు కారులో కూర్చుంటాం, ఎంతసేపు ఇంట్లో ఉంటాం. బయటికి వెళ్ళాల్సిందే, ఆ ఎండలో మనం తిరగాల్సిందే. అప్పుడు ఆలోచిస్తాం, ఓ చెట్టు నీడ దొరికితే బాగుండని. ఆ నీడల ఆర్తనాదం మీకు వినిపించడం లేదా? రేపు ఎండ అగ్నిలా మండినప్పుడు, ఆకాశం మీ గుండెలపై దిగి వచ్చినప్పుడు, స్వచ్ఛమైన నీరు జ్ఞాపకంగా మాత్రమే మిగిలినప్పుడు, నీడలు కనుమరుగైనప్పుడు, నగరమంతా ధూళి విషపూరిత కాలుష్యాలతో నిండినప్పుడు, మనుషులే సృష్టించిన విపత్తులో మీరు చిక్కుకున్నప్పుడు. నిజమే, చరిత్ర పాఠాలను మర్చిపోయారా? మీకు తెలుసా? తుఫాన్లను నేను అడ్డుకుంటాను, నేలను నేను గట్టిగా పట్టుకుంటాను. నేను ఉంటేనే నగరం కొంతైనా మానవత్వాన్ని నిలుపుకుంటుంది. నా వేర్ల ఏడుపు మీకు వినిపించడం లేదా? మనుషులకు వినపడదు. నిజమే కదా? నన్ను గుర్తుపట్టగలరా? మీకు ఒకప్పుడు నా నీడలో నిలబడి మిమ్మల్ని మీరు మనుషులమని అనుకున్న అదే శిరీష వృక్షాన్ని నేను. మాట్లాడలేని ప్రాణిని, నరకడం సులభమని నన్నే ఎంచుకున్నారా? నన్ను నరికితే మీకు దొరికేది కాంక్రీటు నిట్టూర్పులు మాత్రమే, యంత్రాల క్రూర శబ్దాలు మాత్రమే. నేను నగరానికి శత్రువునా? నన్ను
పీకేస్తూనే నాగరికత వస్తుందా? వినండి. రేపటి సూర్యుడు మీ ఇళ్ళలోకి దిగి వస్తాడు. నీరు బంగారం అవుతుంది. నిజమే కదా. ఈ సంవత్సరం వానలు పడవు. రైతులు ఎక్కువగా పంటలు అంటే నీరుకి సంబంధించిన పంటలు వేయొద్దని చెప్పారంట. ఈ ప్రకృతి విపత్తు దేని వల్ల కలుగుతుంది? గాలి కత్తిలా మారుతుంది. నీడలేని రహదారులు మీ జీవితాలను దహనం చేస్తాయి. ఇది ప్రకృతి మాత మనకిస్తున్నటువంటి శాపం. సో చెట్లని ఇప్పటికైనా నరకకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఎలాంటి అభివృద్ధి వైపు నడిచారో అర్థమవుతుంది. చట్టానికి వేడుపు వినిపించదు. భవిష్యత్ శ్వాసకు కూడా హక్కు ఉందని చట్టం చెప్పదా? వినండి. నేనే వర్షాన్ని ప్రసాదించే శిరీష వృక్షాన్ని. నేను ఎవరిని శపించను. నా దేహం మీదుగా వాన చినుకులు జారుతాయి. నా కొమ్మలపై పక్షులు తమ గూళ్ళను కట్టుకుంటాయి. వాటికి ఖాళీ చేయమని నోటీసులు పంపించారా మరి? సో హైదరాబాద్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు మన హెచ్సిలో చాలా మొక్కలు కట్ చేస్తున్నప్పుడు అక్కడ నెమళ్ళ ఆర్తనాదాలు అసలు ఇవి జింకలు పరిగెత్తుతున్నాయి అటు ఇటు. సో వాటి ఇంటిని మనం నాశనం చేస్తే ఇది మనకి ఎంత ఇదిగా ఉంటుంది. నేను ఇందాక అది శపిస్తుంది అంటే నేను శపించను అనే వర్డ్ వచ్చింది. సో అవి వింటాయి. వాటికి ఖాళీ చేయమని నోటీసులు పంపారా? మనుషులకు కాదు, వాటి ఇల్లు, వాటికి నోటీసులు పంపించారా? సూపర్ మేడం. ఈ నగరంలో మీకు స్థలం లేదు అని వాటికి చెబుతారా? అది అభివృద్ధి కాదు, ఇది ఆత్మహత్య. పచ్చదనాన్ని చంపి ఎవ్వరూ నాగరికులు కాలేరు. పచ్చదనాన్ని చంపేస్తే మనకు ఆక్సిజన్ ఉండదు. ఆ తర్వాత ఆక్సిజన్ కొనుక్కోవాలన్నా కానీ ఆ డబ్బు పెట్టే స్తోమత మనకు ఉండదు. భూమి ఏడిస్తే మీరు ఎలా బ్రతుకుతారు? ఇంకా సమయం ఉంది. రంపాలను ఆపండి. ఈ ప్రకృతి రోదనను వినండి. లేకపోతే ఒకరోజు మీ వేర్లను మీరే వెతికినా దొరకదు. ఇంకా ఆలస్యం కాలేదు. మీ భవిష్యత్తును కాపాడుకోండి. మీకు కావాల్సింది ప్రకృతేనా లేక ఆధునీకరణ? నేను మీ అమ్మని. నన్ను కాపాడండి. నేను ఏడుస్తున్నాను. నన్ను కాపాడండి. నేను బ్రతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను కాపాడండి. బంగాల్లోని యశో రోడ్డుపై ఉన్న ప్రాచీన శిరీష వృక్షాలకు అంకితంగా రాసిన కవిత. సూపర్ మిలిదాస్ గారు. కవిత చదువుతున్నప్పుడు నాకు ఒకటే, మన భవిష్యత్ ఏంటా అని. చెట్లన్నీ రోడ్ల పేరుతో మనం నరికేస్తూ ఉంటే చివరికి ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆక్సిజన్ని సృష్టిస్తారేమో, కానీ న్యాచురల్గా మనం ఒక గాలిని పీల్చుకునేటువంటి ఇది పోదు. మన శ్వాస 1 నిమిషం కంటే ఎక్కువ ఆపలేము తెలుసా. అలాంటి ఆక్సిజన్ లేకుండా ఆ చెట్లు మన సరౌండింగ్స్లో లేకుండా మనం చేసుకుంటున్నాం చూసారా. అది నాకు కొన్ని పాయింట్స్ నచ్చినాయి. మీరు పక్షులకి నోటీసులు పంపించారా? ఇక్కడ ఇంటిని ఖాళీ చేయమని మనం పంపిస్తాం కదా, ఈ ఇల్లు ప్రభుత్వానికి సంబంధించిన ఇల్లు అని నోటీసులు ఇస్తాం కదా. శిరీష వృక్షం అడుగుతుందంట, మీరు ఆ పక్షులకి నోటీసులు ఇచ్చారా అని. గ్రేట్, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ యూ. ఇలాంటి కవితలు ఇంకా ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదండి మన గ్రేట్ పోయెట్ రాసినటువంటి శిరీష వృక్ష ఆవేదన. బెంగాల్లోని ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు కూడా కలుగుతున్నాయి దేశంలో ప్రతి ఒక్క చోట. సో మన ఆధునీకరణ ఎటుపోతుంది? ఎలా వెళ్ళిపోతాం? పక్షులు లేకుండా
వృక్షాలు లేకుండా మనం మాత్రమే బ్రతికేస్తామా? అవి నరికేస్తే అంతమైపోతున్నాయి వాటి వంశాలు, నరికేయకుండానే మన వంశాలన్నీ అంతమైపోతున్నాయి. కొన్ని వంశాలే లేకుండా పోయినాయి. వాళ్ళ వారసులు ఉండట్లేదు. తర్వాత వాళ్ళ వంశం అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇదండి మన మిల్లీ దాస్ గారు రాసినటువంటి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి మన జీవితాల చుట్టూ ఉన్నటువంటి కవిత. సో నెక్స్ట్ వీక్ అంటే శనివారం మీతో నేను ఉంటాను ఇంకొక కవితో కానీ ఆర్టిస్ట్తో కానీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.